హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలని చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు, 200 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. గుప్పెడు క్యాష్యూ నట్స్ని వేడి నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ముందు వీడియోలో చూపించిన విధంగా ఆనియన్, పచ్చిమిర్చిని, టమోటా ముక్కల్ని, క్యాష్యూ నట్స్ని అన్నీ సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడెక్కుతున్నప్పుడు మాత్రమే వేయాలండి, లేకపోతే అంటుకుపోతాయి. కొన్నిగా వేసి ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒక్కసారిగా వేసినా అతుక్కుపోతూ ఉంటాయి. మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మిగిలిన పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసేయకూడదండి, కర్రీలో అవి గట్టిపడిపోతాయి. సో ఇలా అన్నీ పక్కన ఉంచుకోవాలి. అదే నూనెలో ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ ప్యూరీని, దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న తేమ శాతం మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేయాలండి. అది కూడా గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా టమోటాలని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా ప్యూరీ మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసి టమోటాలని ఫ్రై చేయడం వలన తొందరగా ఫ్రై అవుతాయి. టమోటా ప్యూరీ అయినా ఫ్రై అవుతుందండి తొందరగా. మధ్యలో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ కారం, కొంచెం వేయించి పొట్టిన జీలకర్ర పొడి బాగా ఫ్రై చేసుకోవాలండి, మొత్తం కదులుపుతూ. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మధ్యలో మనం ఉప్పు కారాలని టెస్ట్ చేసుకోవాలి. ఈ టైంలో టేస్ట్ చేసుకుంటే మనం తక్కువ అయితే వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ పడుతుందండి, నేను స్టార్టింగ్లో కొద్దిగానే వేశాను కదా. కావాల్సినంత వాటర్ని వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మనకు కర్రీ కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. ఇంకా వాటర్ పడుతుంది, ఇప్పుడు కొద్దిగా వేశాను. కొంచెం ఒక ఉడుకు పట్టిన తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, కాజు అంటే క్యాష్యూ నట్స్ అండి, అది కూడా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మినిమం 5 to 6 మెంబర్స్కి వస్తుందండి నేను చేసిన కర్రీ. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి. మీకు ఇంత పాలు వద్దనుకుంటే, అంటే కలర్ కొంచెం డల్ అవుతుంది కదా పాలు వేయడం మూలన, కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ ఇది వేస్తే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి మీరు చేసి తర్వాత కామెంట్ చేయండి. ఇంకొంచెం వాటర్ పడుతుందండి కర్రీ ఉడకడానికి. వాటర్ వేసిన తర్వాత బాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి.
మూత తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. కొద్దిగా నేను వేసిన ఆయిల్, నెయ్యి బాగా పైకి తేలుతూ ఉన్నాయి. ఈ టైంలో మీరు రెస్టారెంట్ కలర్ రావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. అది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతి, 1 స్పూన్ కసూరి మేతిని బాగా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మరొక నిమిషం పాటు ఉడికించుకొని మూత తీసి చూద్దాం. ఆయిల్ బాగా పైకి వచ్చేసిందండి. ఇదే మన ఇండికేషన్. చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా పైకి తేలింది అంటే మన కర్రీ అయిపోయింది అని. మినిమం 10 మినిట్స్ పట్టిందండి కూర బాగా బాయిల్ అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను మొత్తము. ఈ టైంలో 1 స్పూన్ మీరు టమోటా కెచప్ కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను కలపట్లేదు. అంతే అండి, మన కర్రీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాం. మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.